హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం సీటెట్ 2025. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. 2025. ఈ టెస్ట్ మనకు ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుంది. జూలైలో, డిసెంబర్లో జరుగుతుంది. కానీ ఈసారి మనకు జూలైలో ఈ టెస్ట్ అనేది జరగలేదు. సో దీని మీద చాలా రకాలైన రూమర్స్ వస్తున్నాయి. అంటే మొత్తం సీటెట్ ఈసారి 4 levelsలో వస్తుంది. ఎన్ఈపీ 2020 ప్రకారం ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్ అండ్ మిడిల్ అండ్ సెకండరీ స్టేజెస్లో మనకి ఎన్ఈపీ 4 stagesలో ఉంది. కాబట్టి ఆ స్టేజెస్లో మనకు సీటెట్ 4 levels వస్తుందనేది ఇక్కడైతే న్యూస్. కానీ అది ఎంతవరకు నిజం అన్నది మనకైతే అఫీషియల్గా రాలేదు. ప్రీవియస్ మనకు ఈ సీటెట్ అన్నది పేపర్ 1, పేపర్ 2లో మాత్రమే 2 పేపర్సే జరిగేది. సో ఇప్పటికైతే మనకి ఏ నోటిఫికేషన్ అయితే రాలేదు, అఫీషియల్గా మనకు ఏ న్యూస్ అయితే రాలేదు. మామూలుగా మనం వింటున్న దాంట్లో అయితే ఇప్పటికీ మనకు సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే పని అయితే ఎప్పుడో వచ్చేది. సో ఈ నోటిఫికేషన్ అంటారా మోస్ట్లీ డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో అనేది మనకు నోటిఫికేషన్ మనం చూడొచ్చు. సో ఈ ఎగ్జామ్కి వస్తే సిలబస్ ప్రకారం కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం కానీ, దీనికి సంబంధించిన మార్క్స్ కానీ, టైం కానీ, క్వాలిఫై అంటే పాస్ మార్క్స్ కానీ, ఏ పేపర్ 1, పేపర్ 2 అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందనేది మన యొక్క ఈ వీడియో. సో ఏది ఏమైనా సరే ఈ ఎన్ఈపీ 2020 మనకి 4 levelsలో జరుగుతుందో లేదో తెలియదు. కానీ నేనైతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సీటెట్ అందరూ కష్టం అనుకుంటారు, కానీ కొంచెం జాగ్రత్తగా మనం ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనం ఈ ఏపీ టెట్, టీఎస్ టెట్ కంటే చాలా వరకు ఈజీగా ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువ సిలబస్ని కవర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ చదవాలి, ఎక్కువ సిలబస్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు పేపర్ 1 వాళ్ళకైతే, ఎస్పెషల్లీ పేపర్ 1 వాళ్ళకైతే మనం 3 to 5th class వరకు చదివితే 3rd నుంచి 5th class వరకు మనం సిబిఎస్ఈ సిలబస్ చదవగలిగితే మనకి చాలా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అందులో దీంట్లో ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఇప్పటికైతే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ అన్నదే మనం ఎక్కువ వింటున్నాం. నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారొచ్చు, మారకపోవచ్చు, అది మనకు తెలియదు. కానీ మనం ఇప్పటిదాకా చాలా డిఎస్సీలు, టెట్లు రాసేసి ఉన్నాం. సో ఈ పెడగాలజీలు అన్నది, ఈ సిడిపి అన్నది మనం చదివే ఉన్నాం. కొంచెం మనం లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకైతే చాలా ఈజీ, కొంచెం తెలుగు మీడియం వాళ్ళైతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనం తక్కువ సిలబస్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సీటెడ్ పెద్ద కష్టం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సిలబస్ ఇప్పటికైతే సేమ్ సిలబస్ ఉంది. సో నేను సిలబస్కి సపరేట్ వీడియో చేస్తాను. దీని టైం వచ్చేసి మనకు 150 minutes. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ కింద ఉంది, నేను బ్రీఫ్గా చెప్తాను. దీని మార్క్స్ వచ్చేసి 150. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 90, అదర్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికైతే 82 marks అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ పాత సిలబస్, పాత ప్యాటర్న్ అంటున్నారు కాబట్టి పేపర్ 1, పేపర్ 2 బైలింగ్వల్లో ఉంటుంది. బైలింగ్వల్ అంటే ఈ పేపర్ మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో ఉండదా మేడం అంటే ఉంటుంది. మనం తెలుగు లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే కేవలం 30 మార్కులకు మాత్రమే మనకు తెలుగు ఉంటుంది. ఓన్లీ 30 marksకి మాత్రమే మనకు తెలుగు ఉంటుంది. అది కూడా మనం లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే. మిగిలిన 120 marksకి యాజ్ ఇట్ ఈస్ పేపర్లో లాగా మనం హిందీ అండ్ ఇంగ్లీష్లోనే చేయాల్సి ఉంటుంది. మీకు క్లారిటీ వచ్చిందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా? సో ఇది పేపర్ మొత్తం మనకు బైలింగ్వల్లో ఉంటుంది. ఈ పేపర్ ప్యాటర్న్ అన్నది మనకు
ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది మనకు మొత్తం 5 పార్ట్స్లో ఉంటుంది. ఒక్కొక్క పార్ట్కి మనకు 30 మార్క్స్ని అయితే క్యారీ చేస్తాం. ఒక్కొక్క పార్ట్కి మనం 30 మార్క్స్ ఉంటాయి. మొత్తం 150 బిట్స్ ఉంటాయి. 150 మినిట్స్, ప్రతి బిట్కి 1 మినిట్, 150 మార్క్స్. సో ఈ మనం ఏపీ టెట్స్ కానీ తెలంగాణ టెట్స్లో కానీ మనం రాసిన ప్యాటర్నే 150 మార్క్స్, 150 మినిట్స్, 150 బిట్స్, ఇదంతా సేమ్గానే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్కి వస్తే మొత్తం 5 పార్ట్స్ అన్నాం కదా. ఫస్ట్ పార్ట్కి వస్తే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్, ఇది మొత్తం 30 మార్క్స్కి ఉంటుంది. పెడగాలజీ కూడా ఇందులోనే కలిపేసి అడుగుతాడు. మొత్తం 30 మార్క్స్కి ఉంటుంది. సో మనం వీటికి చదివినంత హెవీగా చదవనక్కర్లేదు. జీన్ పియాజే, కోల్బాక్స్, లియో వైగోట్స్కై, సో వీళ్ళ గురించి, నామ్ చామ్స్కీ, వీళ్ళ గురించి మనం కొంచెం చదివితే సరిపోతుంది. ఎక్కువ ఏమి ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. దానిలాగా మనం అంత సిలబస్ చదవని అవసరం లేదు. ఓన్లీ ఇన్ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ సిలబస్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇంతవరకు. అండ్ పార్ట్ 2కి వస్తే మ్యాథ్స్ ఉంటుంది. ఈ 15 మార్క్స్ అన్నది కంటెంట్, అంటే ఈ సిబిఎస్ఈ సిలబస్ మనం 3rd to 5th క్లాస్ ఎవరికి, పేపర్ 1 వాళ్ళకి, ఎవరైతే పేపర్ 1 వాళ్ళు రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది చెప్పడం జరుగుతుంది. సో 15 అంటే పేపర్ 2 వాళ్ళకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉండొచ్చు. సో 15 మార్క్స్కి కంటెంట్ ఉంటుంది, 15 మార్క్స్కి పెడగాలజీ ఉంటుంది, మొత్తం 30 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 ఈవీఎస్కి కూడా మనకు 15 మార్క్స్ కంటెంట్ అండ్ 15 మార్క్స్ పెడగాలజీ, మొత్తం 30 మార్క్స్. ఇవన్నీ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించిన కంటెంట్స్ మనం చదవాల్సి ఉంటుంది, మ్యాథ్స్ కానీ ఈవీఎస్ కానీ. నెక్స్ట్ పార్ట్ 4. సో ఇది లాంగ్వేజెస్ పార్ట్ 4 కానీ పార్ట్ 5 కానీ మనకు లాంగ్వేజెస్కి సంబంధించింది. ఇందులో మనకు ఈ సెంట్రల్ వాళ్ళు ఏదో ఒక్క లాంగ్వేజ్, ఏదో ఒక్క పార్ట్, అది పార్ట్ 4 కానీ పార్ట్ 5 కానీ మనం చూస్ చేసుకోవచ్చు. ఒక్క లాంగ్వేజ్ కంపల్సరీగా ఇంగ్లీష్ తీసుకోవాలి, ఒక్క లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్, అంటే మీరు తెలుగు తీసుకోవచ్చు, తమిళ్ తీసుకోవచ్చు, సో ఒరియా తీసుకోవచ్చు. అంటే ఈ సీటెట్ అనేది చాలా లాంగ్వేజెస్లో జరుగుతుంది. సాంస్క్రిట్ తీసుకోవచ్చు. ఆ ఒక్క లాంగ్వేజ్ అన్నది, ఆ ఒక్క 30 మార్క్స్ అన్నవి మాత్రమే మనకు ఆప్షనల్గా ఉంటుంది. సో మనం పేపర్ పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే, ఈ పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా మనం తెలుగు తీసుకుంటే, మనకు బాగా తెలుగు వచ్చు, మనం తెలుగు బాగా తీసుకుంటామంటే మనకు 9 మార్క్స్కి ప్యాసేజ్ ఉంటుంది. ఈ 15 మార్క్స్కి మనం చదవనక్కర్లేదు. 9 మార్క్స్, మీకు 9 మార్క్స్ మొత్తం ప్యాసేజ్లోనే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్యాసేజ్ కేర్ఫుల్గా చదివి దానికి సంబంధించిన ఆన్సర్స్ పెడితే ఈజీగా 9 మార్క్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ 6 మార్క్స్కి మనకి పోయం అనేది ఉంటుంది. ఈ పోయంలో మనం లైట్గా గ్రామర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో సిలబస్ అప్పుడు ఏం గ్రామర్ చదవాలనేది చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈజీగా మనకి 15 మార్క్స్ వితౌట్ ఎనీ హార్డ్ వర్క్, వితౌట్ ఎనీ స్ట్రెస్ మనకి 15 మార్క్స్ వస్తాయి. మిగిలిన 50 మార్క్స్ మనకు పెడగాలజీలోకి 30 మార్క్స్ వస్తాయి. లేదు మేడం నేను పోయం చేయలేను, నేను పోయం చదవలేను, నేను పార్ట్ 5గా తెలుగు తీసుకుంటానంటారా, పార్ట్ 5లో మనకు 2 ప్యాసేజ్లే ఉంటాయి, 15 మార్క్స్. సో ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా ఇంగ్లీష్ తీసుకోవాలి. అది మీరు 1గా తీసుకున్నా 2గా తీసుకున్నా అది మీ సంబంధం లేదు. ఏదో ఒకటి అదర్ లాంగ్వేజ్, మీ ఇష్టమైన లాంగ్వేజ్, తెలుగు అయినా తెలుగు, సంస్కృత్ కావాలంటే సంస్కృత్, హిందీ కావాలంటే హిందీ, తమిళ్ కావాలంటే తమిళ్, వాట్ ఎవర్ మన సిబిఎస్ఈ ఏ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజెస్లో మనం ఇంకో పార్ట్ని అయితే తీసుకోవచ్చు. ఇది మొత్తం కలిపి 150 మార్క్స్. సో దీనికి కూడా పెడగాలజీ ఉంటుంది. మనం పార్ట్ 5గా ఇంగ్లీష్ తీసుకుంటే 2 ప్యాసేజ్లు ఉంటాయి, 15 మార్క్స్ పెడగాలజీ ఉంటుంది. అదే పార్ట్ 4 ఇంగ్లీష్ తీసుకుంటే ఒక ప్యాసేజ్, ఒక పోయం అనేది ఉంటుంది. అది మీరు డిపెండ్ చేసిన లాంగ్వేజ్ని బట్టి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 150 మార్క్స్. సీటెట్ కష్టం ఏం కాదు,
జస్ట్ టైం టేకింగ్ మార్క్స్. సో ఇక్కడ మీకు ఈజీగా 30 మార్క్స్ వస్తున్నాయి. సో లాంగ్వేజెస్లో మనం ఈ 15 మార్క్స్, ఇక్కడ 15 మార్క్స్ అండ్ ఈ ప్యాసేజెస్లో 15 మార్క్స్ కొంచెం కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకోగలిగితే ఈజీగా 30 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈజీగా అంత ఈజీగా ఎందుకు ఇస్తున్నాడు మేడం అంటారా? సీటెట్ అనేది టైం టేకింగ్. 1 మినిట్కి 1 బిట్ మీరు పెట్టగలిగితే సీటెట్ క్వాలిఫై అయినట్టే. ఈ ప్యాసేజ్లు పోయంలు చేసినట్టయితే మీ క్వాలిఫికేషన్ పక్కా, మీరు క్వాలిఫై అయిపోయినట్టే మంచి స్కోర్తో. ఎందుకంటే 30 మార్క్స్ ఈజీగా ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే ఎక్కువ సార్లు చదవడం నేర్చుకోవాలి, చదివేటప్పుడు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, అంతే. సీటెట్ అంత కొంచెం మీరు ప్రిపేర్ అయితే సీటెట్ చాలా ఈజీ కొట్టడం. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టం అయినా కూడా వాళ్ళు కూడా మంచి స్కోర్ని చేయొచ్చు. ఎందుకు కష్టం అంటున్నారా? అది బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పేపర్ మొత్తం కొంచెం హార్డ్ అనిపించవచ్చు. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయగలిగితే సీటెట్ మనల్ని ఏం చేయలేదు. ఓకే, సో ఇప్పటికైతే ప్రజెంట్ సిలబస్, ప్రజెంట్ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్తో మనకి ఈ సీటెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈ ఇయర్లో మనకు జూలైలో జరగలేదు కాబట్టి 99% డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. సో అందరు గెట్ రెడీగా ఉండండి. మనకు డిఎస్సిలో కానీ ఏపీ టెట్స్లో కానీ మనకు స్కోర్ ఎంత వచ్చింది, పక్కన వాళ్ళకి ఎంత వచ్చింది అని వదిలేస్తే ఈజీగా ఉండొచ్చు. జాబ్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్, జాబ్ రాని వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం. ఏపీ టెట్లో ఎక్కువ సిలబస్ కన్నా కొంచెం స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ చేసి సీటెట్లో మనం స్కోర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.